చరిత్రలో ఈరోజు అసలు బీసీలు మర్చిపోలేని రోజు. ఇచ్చిన పాత హామీని మళ్ళీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. సో 2024 తర్వాత జరుగుతున్న ఎన్నికలు స్థానిక ఎన్నికలు కావడంతో మీకు అండ్ వైసీపీకి చాలా అత్యంత పోరు నెలకొన్న నేపథ్యంలో ఏ విధంగా దీన్ని అమలు చేయబోతున్నారు? శ్రీదేవి గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే గవర్నర్ కోటాలో ఏవైతే మనం ఎమ్మెల్సీలు 2 డిక్లేర్ చేసుకున్నామో దానిలో మా బడుగు బలహీన వర్గాలు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రమాదేవి గారికి వడ్డెర సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి వాళ్ళకి చట్టసభల్లో అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి పక్షాలందరూ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానితో పాటు ఈరోజు మరొక చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకి బీసీ సామాజిక వర్గాలకి మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పిన విధంగా బీసీ సామాజిక వర్గాలన్నిటికీ కూడా 34% పొలిటికల్ రిజర్వేషన్ని కల్పిస్తామని చెప్పేసి ఏవైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హామీని మేము నెరవేర్చడం కోసంగా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ముందుకెళ్తున్నాం. దీనికి కూడా మా అందరి తరఫున ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే స్థానిక సంస్థ ఏవైతే ఉన్నాయో ఇవి సర్పంచ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,190 సర్పంచ్లు, ఎంపీటీసీలు వచ్చేసి 9,392, అదేవిధంగా ఎంపీపీలు 618, జెడ్పీటీసీలు వచ్చేసి 618, జెడ్పీ చైర్మన్లు 13, కార్పొరేషన్ మేయర్లు 17, మున్సిపల్ చైర్పర్సన్లు 106, అదేవిధంగా పట్టణాలకు సంబంధించిన వార్డు మెంబర్లు ఏదైతే 3,884. వీటన్నిటిలో కూడా ఏదైతే మేము ఆల్రెడీ ఒక డెడికేషన్ కమిటీ ఒకటి చైర్మన్ ఒకటి నియమించుకొని ఇది హైకోర్టు ద్వారా జరిగింది. వారు ఒక పర్సంటేజ్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన పర్సంటేజ్ ఏదైతే బీసీలకి ఇంచుమించు ఒక 27-28% దాకా వచ్చింది. కానీ మేమైతే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో బీసీలకి ఖచ్చితంగా 34% మేము రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నామో దానికోసరంగా మేము ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి ఈరోజు భారత రాజ్యాంగంలోనే 73వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అంటే దానిలో ఒక ఆర్టికల్ ఉంది 243D. ఈ 243D ఆర్టికల్ ఏదైతే ఉందో దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగంలోనే ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీనిని మేము కన్సిడర్ చేసుకొని దీని ప్రకారంగా మేము ఏదైతే రేపు జీవో ఒకటి రిలీజ్ చేసుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టుకొని దాన్ని అప్రూవ్ చేసుకొని స్థానిక సంస్థ ఎన్నికలకైతే మేము వెళ్తాం. అయితే ఇది ఏంటంటే పంచాయతీ లెవెల్ వరకు ఉండదు, అంటే పంచాయతీ సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి ఖచ్చితంగా ఇది 100% ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్లో ఉందో ఇది 100% సరిపోతుంది. దీనికి ఒక జీవో వదిలేసి దాన్ని అప్రూవల్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అయితే ఏదైతే పట్టణ స్థాయిలో జరగబోయే ఏవైతేనో దాని మీద చర్చించి మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 33.5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసంగా కూడా కసరత్తు చేసేసి దాన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అయితే ఈరోజు మనం చూసినట్లయితే వైసీపీ వాళ్ళు దీనికి కలిసి వస్తారా, దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ ని 24% తగ్గించి ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి విధానంలో ఈసారి మళ్ళీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ యొక్క వంకర బుద్ధి మళ్ళీ చూపించేసి వాళ్ళని కోర్టుకి వెళ్ళి దీన్ని ఎక్కడైతే అడ్డు చెప్పి దీనికి అడ్డు కట్టేయాలని చూసుకుంటారంటే వాళ్ళు ఎయిర్ కోర్టులో వాళ్ళ తరఫున ఎవరినైనా ఏపించి మళ్ళీ బీసీ రిజర్వేషన్కి అడ్డు తగులుతారా అనే ఆలోచనతో కూడా మేము ఒక ప్లాన్ బిగా ఏదైతే ఒకవేళ కోర్టులోకి వచ్చేసి రేపు ఎలక్షన్స్కి ఇదేమైనా బీసీ రిజర్వేషన్ ఏదైనా అడ్డం అవుతుందేమోనని చెప్పేసి ఒకవేళ అది జరగని పక్షంలో మా పార్టీ తరఫున ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 34% మేము ఇచ్చే ఎలక్షన్కి వెళ్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బీసీలని బడుగు బలహీన వర్గాలను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 1986వ సంవత్సరంలో మొట్టమొదటిసారి బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలే కాదు, బీసీలు అంటే కేవలం ఓట్ బ్యాంక్ కాదు, వాళ్ళకి కూడా పొలిటికల్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మొట్టమొదటిసారి 1987వ సంవత్సరంలో 20% రిజర్వేషన్ ఇచ్చి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు సర్పంచ్లుగా చేసినా, ఎంపీటీసీలుగా చేసినా, జెడ్పీటీసీలుగా చేసినా, జెడ్పీ చైర్మన్లుగా చేసినా ఆ ఘనతంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారికే చెందిందన్న విషయాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా చెందిందన్న విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. దీనితో పాటు ఆ రోజు 20% ఏదైతే నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ పెంచుతూ
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1996లో దాన్ని 34% చేసి బీసీల యొక్క గొప్పతనాన్ని, బీసీల యొక్క రాజకీయ అవకాశాలని ఇంకా పెంపొందిస్తూ 34% చేసి రాజకీయ అవకాశాలు పెంచితే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటే ఆయన 2019-24 మధ్యలో ఆ 34 ఉన్నటువంటి రిజర్వేషన్ ఆయన 24%కి చేసి కోర్టు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు, కోర్టు చావుగా చూపించి 24% రిజర్వేషన్ తగ్గించి దాదాపు 16,800 మంది బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో సర్పంచ్లుగా కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసే అవకాశాలు కోల్పోయినటువంటి విషయంలో మేము అధికారంలోకి వస్తే ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తాము, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా మేము ఏదైతే భావిస్తా ఉన్నామో వాళ్ళకి మళ్ళీ పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతూ ఉంది. ఏదైతే మేము చెప్పిన హామీ ఏదైతే ఉందో, చెప్పిన స్కెడ్యూల్ ఏదైతే ఉందో, ఏదైతే అక్టోబర్ 2-3 తేదీల్లో కల్లా మనకు ఓటర్ లిస్ట్ ఫైనల్, సర్వ్ ఓటర్ లిస్ట్ ఫైనల్ రావాల్సి ఉంది. దీని ప్రకారం అంటే దీనికంటే ముందు ఎలక్షన్స్ ప్రాసెస్ని ఒకటి స్టార్ట్ చేసేసి మళ్ళీ దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలక్షన్ ముందుకు తీసుకెళ్లాలని అయితే మేము పకడ్బందీగా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పిన డేట్ ప్రకారం చెప్పిన విధంగా బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకి, అదేవిధంగా మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తూ రిజర్వేషన్ 100% కల్పిస్తూ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించి రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్దపీట వేస్తామని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామండి. రైట్. మోహన్ గారు నమస్తే.